అనేది మనం డిస్కషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక వైఎస్ షర్మిల కామెంట్ చూస్తాం. మొదటగా ఫోన్ ట్యాపింగ్ దొంగలు కేసీఆర్ జగన్ అంటూ ఇద్దరు కలిసి అంతా చేశారు. ట్యాపింగ్ జరిగిందన్నది పచ్చి నిజం. నాతో పాటు నా భర్త ఫోన్ ట్యాపింగ్ ఆడియో రికార్డ్ చేసే నాకే వినిపించారు. నా రాజకీయ భవిష్యత్తు నాశనం చేసేందుకే ఇక నన్ను అన్ని రకాలుగా టార్చర్ చేశారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అన్నారు. తనతో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని కుండబద్దలు కొట్టారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కేసీఆర్ జగన్ కలిసే చేశారని మండిపడ్డారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 2018-19 పొలిటికల్ టైంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరి సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆమె అభివర్ణించారు. వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుందంటూ గతంలో తమకు స్పష్టంగా అర్థమైందంటూ వైఎస్ షర్మిల కామెంట్ చేశారు. నేనేమంటున్నా, ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ లీడర్లు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లే ట్యాప్ అయినని చెప్పేసి మనం మొన్నదాకా అనుకున్నాం. కానీ సిట్టు ముందుకు ఒక్కొక్కరు హాజరవుతుంటే ఒక్కొక్కరి ఫోన్ల డేటాను తీస్తూ ఉంటే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? ఏపీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఫోను, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ ఫోను, వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేస్తారని గతంలో చర్చ జరిగింది, పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ రీసెంట్గా షర్మిల క్లియర్ చెప్తుంది, షర్మిల కూడా ఫోన్ ట్యాప్ అయిందని సిట్ అధికారులు చెప్తున్నటువంటి ముచ్చట. సో ఆమె కూడా ఏమంటున్నది, గతంలో నేను మాట్లాడినటువంటి సంభాషణని నాకే పంపించిర్రు, నన్నే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిరని వైఎస్ షర్మిల చెప్తుంది. నా ఫోను నా భర్త ఫోను మరి ట్యాప్ చేసిర్రు. మరి రక్త సంబంధం ముందు రాజకీయ సంబంధం ఎక్కువైపోయింది. మా అన్న జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ ట్యాపింగు నన్ను రాజకీయంగా ఎదగనీయకుండా చేసిరని చెప్పేసి వైఎస్ షర్మిల చెప్తున్నటువంటి ముచ్చట. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతోమంది, మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు, మన సిట్ అధికారులు చెప్తున్నారు, 618 ఫోన్లకు పైగా 600కు పైగా ఫోన్ నెంబర్లు 15-20 రోజుల్లో ట్యాప్ చేశారట. ఓవరాల్గా 4000కు పైగా ఫోన్లు మొత్తం ట్యాప్ చేసిరంట. నిన్న నాకు ఆయన గాంధీ భవన్ కల్పించాడు, సైదులు అని సర్వేలు చేస్తుంటాడు. ఆయన చెప్తుండు, అన్న నాకు సిట్టోళ్ళు నోటీస్ ఇచ్చిందాక తెలియదు నా ఫోన్ ట్యాప్ అయిందని. గతంలో నేను సర్వేల పేరుతోటి మరి కొంతమంది అగ్రనాయకులతోటి ఫోన్లు మాట్లాడేటువంటి పరిస్థితి ఉండే, మరి నన్ను విచారణకు రమ్మంటారు అని చెప్పేసి ఆయన నాకు ఒక ఆయన చెప్పిండు. ఏంటంటే ఈ పరిస్థితి ఏంటంటే ఎవరి ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయిందో, ఎట్లా అయిందో, ఎందుకు అయిందో ఎవరికి తెలియదు. సిట్ అధికారులు ఆ నెంబర్లు గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నంత వరకు కూడా అయ్యో మా ఫోన్ ట్యాప్ అయిందా అని తేలుకోనటువంటి పరిస్థితి. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇక ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డో లేకపోతే రఘునందన్ రావో ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ప్రజాప్రతినిధులు మా ఫోన్లు ట్యాప్ అయిన ఎన్నికల టైంలో మా వ్యూహాలన్నీ కూడా మరి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మా వ్యూహాలన్నిటి కూడా తెలుసుకొని మమ్మల్ని ఎక్కడికక్కడ లాక్ చేసి ఎన్నికల్లో మమ్మల్ని ఓడిపోయేలాగా చేసిందని ఎంతోమంది కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లు అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నిజమే వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, నేను ఓడిపోనికే కారణం ఫోన్ ట్యాపింగ్ అని ఒక్కొక్కరు లబోదిబమని కొట్లాడుకుంటున్నారు, లబోదిబమని ఏడుస్తున్నారు. అంటే గతంలో అట్లా జరిగింది. సో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడ దాకపోతుందో తెలియదు. తెలంగాణ హద్దులు దాటి, తెలంగాణ సరిహద్దులు దాటి ఏపీ దాకపోయిన ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకా దేశవ్యాప్తంగా ఇంకెవరైనా ఫోన్లు ఏమైనా ట్యాప్ చేసిరా ఏందనేది రేపు ఏమైనా బయటపడుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ షర్మిల మాత్రం గట్టిగానే ఫైర్ అవుతున్నది. ఇద్దరు కలిసి అంతా చేసిరని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ చూద్దాం ఇంకా ఏ అంశాలు తెర మీదకి రాబోతున్నాయి అనేది. ఇక ఉత్తమ్ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం అంటూ ఒక వార్త కనిపిస్తున్నది. ఆయనది సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్.